హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక టెంపుల్ వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక అద్భుతమైన టెంపుల్ అండి. ఎర్లీ మార్నింగ్ మేము ఇలా బయలుదేరుతున్నాము. మాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఈ పొలాలన్నీ చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. అలా ఎద్దులు ఇలా పొలాలకు తీసుకెళ్తున్నారండి. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయం అండి. ఈ నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయం యొక్క విశిష్టత మరియు అక్కడ ప్రాంతం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో గిద్దలూరుకు సుమారు 23 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉందండి. గిద్దలూరు, మార్కాపురం మరియు నంద్యాల ప్రాంతాల నుండి శనివారంలో బస్సులో రావచ్చండి. సొంత వాహనాలు, కార్లు, బైకులు ద్వారా కూడా వెళ్ళవచ్చు. గిద్దలూరు నుండి ప్రైవేట్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదండి, ఈ అడవి ప్రాంతంలో నల్లమల్ల అడవి ప్రాంతం కాబట్టి ఇది అడవి శాఖ ఆధ్వర్యంలో ఉందండి. సాధారణంగా శనివారం రోజు మాత్రమే భక్తులకు అడవిలోకి అనుమతి ఉందండి. మిగతా రోజుల్లో అనుమతి లేదండి. వారం మొత్తంలో శనివారం మాత్రమే ఆ గుడిని ఓపెన్ చేస్తారండి. ఇక్కడ ఆ గుడికి రూల్ అండి. ఎందుకంటే అడవిలో ఉంది కాబట్టి జంతువులు ఎక్కువగా వస్తాయి. సో సెక్యూరిటీ ద్వారానే ఇది ఓపెన్ చేస్తారండి. ఇదిగోండి, ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడే చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ బోర్డు మీద కూడా రాశారు, శనివారం మాత్రమే ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల లోపే అండి. ప్రతి శనివారం మాత్రమే లోపలికి అనుమతి. చెక్ పోస్ట్ నుండి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి 4 కిలోమీటర్ల దూరం ఉందండి. ఈ ఆలయంలోకి వెళ్ళే మార్గం చాలా కష్టతరంగా ఉండేదండి. రాళ్లతో కూడిన అడవి దారితో ఉండేది అప్పట్లో. ఇప్పుడు మాత్రం రోడ్డు వేశారండి. ఇలా చుట్టుపక్కల అన్ని కొండలే అండి. ఇలా చెట్లు మొత్తం దట్టమైన అడవి అండేది. అడవి మధ్యలోనే ఈ స్వామివారు వెలిసారండి. స్వయంభూ అండి. గుడిలోకి ఎంటర్ అయ్యామండి. కాకపోతే ఫస్ట్ అమ్మవారి దర్శనం జరగాలండి. ఇక్కడ అంటే స్వామివారి భార్య అండి. ఈ ప్లేస్ని లక్ష్మమ్మపేట అంటారు. ప్రధానంగా ఆలయానికి వెళ్ళే ముందు ఈ లక్ష్మమ్మపేట అనే చోటున ఆగి ఈ రంగస్వామి భార్యని దర్శించుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి వెళ్ళాలంటే నడుము లోతు నీళ్ళతో కోనేరును దాటాలండి. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం జనాలు చాలా దూరం నుండి వస్తారండి. చాలా ఫేమస్ టెంపుల్. చూడండి, అందరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మోకాల వరకు నీళ్ళు వస్తాయండి. మధ్యలో అలా ఎల్లో థ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఆ ద్వారం ద్వారానే వెళ్ళాలి. లేదంటే పక్కకు పడిపోతే అది పెద్ద వాటర్లో కొలనండి, వాటర్లో పడిపోతాము. చాలా లోతుగా ఉంటుంది. అలా వెళ్ళి లైన్లో నిలబడి ఆ గృహలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారండి. ఇక్కడ స్వామివారికి నైవేద్యము వండుకొని పైకి వెళ్తారండి స్వామివారి దగ్గరికి. చూస్తున్నారు కదండి, చూడండి మోకాల వరకు నీళ్ళు ఉన్నాయండి. అయితే ఈ ప్లేస్లో ఈ గుడికి ఒక స్వరంగ మార్గం ఉందని ఇక్కడున్న పంతులు చెప్తున్నారండి. ఇక్కడి నుండి నేరుగా మహానందికి స్వరంగ మార్గం ఉందని, పూర్వకాలంలో ఋషులు ఈ దారిలోనే వెళ్తారని, అంటే మహానంది దగ్గరికి ద్వారం అంటండి. ఇక్కడ నుండి మహానంది వరకు ఈ గృహలోనే వెళ్తుంటారంటండి అని అక్కడ ఉన్న పూజారి చెప్తున్నాడు. చూడండి, అక్కడే అమ్మవారు వెలిశారు.
ఈ పక్కనే గృహ ఉందండి ఆ లోపల నుండి, కానీ ఇప్పుడు అదంతా పడిపోయిందంట. కానీ లోపలికి వెళ్ళడానికి సాహసం అయితే ఎవరు చేయరంటండి. చాలా పెద్దగా ఉంటుందంట గృహ. ప్రతి శనివారము భక్తులకి ఉచితంగా అన్నదానము, మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉన్నాయండి. ఈ స్వామివారిని నమ్మే భక్తులు ముఖ్యంగా అగ్గి సేవ, ఇదొక దేవుడికి చేసే సేవ అండి. స్వామివారికి అత్యంతగా ప్రీతికరమైన అగ్గి సేవను భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇలా సేవ చేస్తారండి. చూడండి, అక్కడ ఒక పర్సన్ అలా నిప్పులని చేత్తో తీసుకొని ఆ కాగడ అంటారండి, దాన్ని వెలిగిస్తారు. ఒక రోజంతా ఇలా ఉపవాసం ఉండి ఇంటిల్లి పాది అందరినీ పిలుచుకుంటారండి ఈ సేవ చేయడానికి. చాలా మహిమ గల ఈ సేవని తప్పకుండా ఆ ప్రాంతంలో ఇది ఆచరిస్తారండి. ఇలా సేవ చేసుకుంటూ భక్తులు అక్కడే స్వామివారికి నైవేద్యం వండుకొని తలపై పెట్టుకొని ఇలా సుమారు 900 మీటర్ల దూరంలో ఉన్న ఈ దేవుడి దగ్గరికి నడుచుకుంటూ తలపై పెట్టుకొని ఇలా దేవుడిని చేరుకుంటారండి. దగ్గరికి వచ్చామండి, ఇదే అండి, ఇక్కడ నుండే స్వామివారి టెంపుల్ స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా దూరంగా కోనేరు. ఈ కోనేరు గుండమ్మ నది గుండ్ల బ్రహ్మేశ్వరం దగ్గర నుండి నల్లమల్ల కొండల మధ్య ప్రవహిస్తూ ఈ నెమలగుండం చేరుకుంటుందండి. ఈ నెమలగుండం నుండే గుండమ్మ నది బయటకు వచ్చిందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ గుండం, చూసారా? చాలా చాలా బాగుందండి. దీని చరిత్ర అండి, మయూర మహర్షి ఆయన నెమలి ముఖంతో ఇక్కడ తపస్సు చేశారంట అండి. స్వామి అభిషేకం కోసం నీళ్లు లేకపోతే తన ముక్కుతోనే నేలను తవ్వి గుండాన్ని ఏర్పాటు చేశారంట. అందుకే దీనికి నెమలి గుండం అని పేరు వచ్చిందంట అండి. ఈ గుండం లోతంట అండి 7 నులక మంచం ఉంటుంది కదా, పాతకాలంలో నులక మంచాలు, ఆ 7 నులక మంచాలు తాడు కట్టి రాయి వేసి వదిలినా కూడా ఇంకా వస్తూనే ఉంటుందంట అండి. అంటే అంత లోతు. అసలు ఆ లోతు అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదంట అండి. చాలా లోతు ఉంటుందంట. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారండి. సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పడితే మళ్ళీ బయటికి రాలేరంట. సో ఖచ్చితంగా సెక్యూరిటీ, పోలీసులు అందరూ అక్కడే ఉంటారండి. చూడండి జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది వర్షాకాలంలో అయితే చాలా పెద్దగా వస్తుందండి. అసలు ఆ టైంలో నాట్ అలౌడ్ అండి, ఎవరిని రానివ్వరు, ఈ ప్లేస్కి ఎవరిని రానివ్వరు, అంతగానో వాటర్ వస్తాయంట.
ఈ జలపాతము ఎప్పుడు ఎండిపోదండి, ఎప్పుడు వాటర్ ఇలా ఫ్లోటింగ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మహత్యం ఇదే అండి, ఎండాకాలం కూడా ఎండిపోదండి, వాటర్ వస్తూనే ఉంటాయి ఇలా. ఈ చుట్టుప్రక్కల ప్రాంతం మొత్తం పచ్చటి పొలాలతో ఈ ప్రాంతం అంతా చాలా బాగుంటుందండి. ఈ వాటరే అక్కడికి వెళ్తాయండి. అయితే ఈ కొండల మధ్య నుండి వస్తున్న ఈ జలపాతం ప్రవహిస్తూ ఈ నీటి ప్రవాహము మరియు ఈ చుట్టూ ఉన్న కొండలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తాయండి. చూడండి ఎంత బాగుందో. ఈ నీళ్ళలోనే స్నానాలు చేస్తారండి. చూడండి ఎన్ని వాటర్. ఆ వాటర్లో స్నానం చేసి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తారండి. అయితే ఇక్కడ చేపలు చాలా ఉంటాయండి. అది చూడండి, కాళ్ళు పెడితే అలా చేపలు చాలా వస్తాయి, కాళ్ళను కొరుకుతూ ఉంటాయండి. మసాజ్ లాగానే ఉంటుంది. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అలా కాళ్ళని శుభ్రం చేస్తాయండి అవి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. తప్పకుండా చూడవలసిన గుడి అండి ఇది. ఇది అస్సలు మిస్ అవ్వద్దు, అంత బాగుంటుంది గుడి. ఈ వెదరు, ఈ ప్లేసు, ఈ అడవి, ఈ వాతావరణము ఎవరు చూసా వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది.
గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శించుకోవడానికి పైకెక్కుతున్నామండి. అయితే ఇక్కడ తేనెటీగల దాడి, స్వామివారికి తేనెటీగలు కాపలా ఉంటాయని చెప్తుంటారండి. ఎవరైతే అంటే నీట్గా రాకుండా అశుచిగా వచ్చిన వాళ్ళ మీదకి దాడి చేస్తాయంటండి. తప్పనిసరిగా ఇక్కడ నీట్గా నిష్టగా రావాలని చెప్తుంటారండి. స్థల పురాణం ప్రకారం మయూర మహర్షి కదండి. పూర్వం మయూర మహర్షి ఇక్కడ విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారంట అండి. తన తపస్సు దీక్ష ముగిసే సమయానికి గుండంలో నీరు రాకపోవడంతో సూర్యోదయానికి ఆ ప్రాంతంలో జలపాతం అవ్వాలని మహర్షి ముఖం ముక్కు ఆకారంతో అంటే నెమిలి ముక్కు ఆకారంతో ఉండడం వల్ల ఆయన తన ముక్కుతో ఈ గుండాన్ని తవ్వి ఈ నీటిని రప్పించాడంట అండి. స్వామివారు రంగనాయక స్వామిగా ఇక్కడ కొలువయ్యారంట అండి. రంగనాయక స్వామి స్థానిక కథ ప్రకారము నల్లమల్ల కొండల్లో చెంచు జాతికి చెందిన దంపతులకు రంగా అనే కుమారుడు ఉండేవాడు. రంగా తన కుల పెద్దలతో విభేదించి మయూర మహర్షి సహాయంతో విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై అక్కడే రంగస్వామిగా వెలిసారంట అండి. ఈ క్షేత్రము త్రేతాయుగం నుండి పూజలు అందుకుంటున్నాయంట అండి. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. అంటే ఇక్కడ తిరునాళ చాలా బాగా జరుగుతుందండి. పల్లెటూరులో తిరునాళలు అంటే ఎంత బాగుంటుంది, అంతే జనాలు కూడా ఉంటారండి. అంతమంది జనాలు కూడా వస్తారండి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి తర్వాత వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ వైభవంగా జరుగుతాయండి. అలాగే పల్లకి సేవ కూడా చేస్తారండి. ఇంకా తెప్పోత్సవం అండి. తెప్పోత్సవం అంటే ఈ గుండంలో స్వామివారిని ఆ తెప్ప పైన ఊరేగిస్తారండి. అంతేకాదు ఒక ముసలి కూడా ఉంటుందంట. ఆ ముసలి ఎవరికి హాని చేయదంట. అది ఎప్పుడు కనిపించదండి, తిరునాళ్ళ సమయంలో మాత్రమే అది కనిపిస్తుందంట. ఇంకా ఆలయం విషయానికి వస్తే గర్భాలయంలో రంగనాయక స్వామి విగ్రహం చూస్తే స్వామివారు శేషతలంపై పడుకున్న భంగిమలో ఉంటారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రకృతి ఒడిలో ఎటువంటి హంగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ప్లేసు ప్రకృతిని ప్రేమించేవారు అంటే ఈ స్థలం ఒక స్వర్గం లాంటిదండి. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి ఇది. ఎవరు మిస్ కాకండి. ఈ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని ఖచ్చితంగా చూడండి.
చూశారు కదండి. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకుంటే వారు నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయంను ఒక అద్భుతమైన ప్రదేశం అండి. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకొక విషయము, తొందరగా దర్శనం అవ్వాలంటే ఎర్లీ మార్నింగే వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫన్ విత్ ఈక్షితని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.